హలో అందరికీ. వీడియోలో నేను చూపిస్తున్నానంటే మా మమ్మీ పికిల్ పెడుతున్నారనమాట. ఏం పికిల్ అనుకుంటారా? ఏం పికిల్ పెడుతున్నారంటే ఎండు రొయ్యలు పికిల్ పెడుతున్నారనమాట. ఈ పికిల్ ఎందుకు పెడుతున్నారంటే మా అన్నయ్య వచ్చేసి అవుట్ ఆఫ్లో ఉన్నారు. అవుట్ ఆఫ్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ అక్కడ ఉన్న ఫుడ్ టేస్ట్కి ఇక్కడ ఉన్న ఫుడ్ టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మా అన్నయ్య ఇక్కడి నుంచి వేరే వాళ్ళు ఎవరో వెళ్తున్నారని చెప్పి వాళ్ళతో ఇలా ఈ పికిల్ పంపించండి చేయండి అని చెప్పగానే మా మమ్మీ చేశారనమాట. మా మమ్మీ ఎలా చేశారనే ప్రాసెస్ నేను చెప్తున్నాను, చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి 1/2 kg రొయ్యలు తీసుకోవాలి, ఎండు రొయ్యలు. ఇవి వచ్చేసి మా అన్నయ్య తెచ్చేసి ఉంచారనమాట. ఎలాగో ఆ అన్నయ్య వెళ్తున్నారు కదా, ఇలా పంపించండి అని చెప్తే మా మమ్మీ చేస్తున్నారు. ప్రాసెస్ చెప్తాను, చూసేయండి. ఫస్ట్ వచ్చి రొయ్యలకి ఉన్న బొర్రలు తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఆ బొర్రలు అనేవి తీసిన తర్వాత వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే వాటికున్న డస్ట్ అనేది దాని ద్వారానే పోతుంది. నానబెట్టుకున్న తర్వాత మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక జిబ్రేక్లోని పెట్టేసి కిందన ఇంకొక బౌల్ పెట్టుకోవాలన్నమాట. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అనేది కిందకు వస్తుంది, వీడియోలో చూపిస్తున్న వేలో. దీని తర్వాత ఏం చేయాలంటే మంచిగా వాటర్ నుంచి క్లీన్ చేసిన తర్వాత అందులోని సాల్ట్, మీకు సరిపడా కారము, నెక్స్ట్ గరం మసాలా మీకు సరిపడా మీకు అడ్జస్టబుల్గా వేసుకోవాలి. మేమైతే వీడియోలో చూపించినంత వేసుకున్నాము. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes అనేది దాటిని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ సాల్ట్ అనేది, ఆ కారం అనేది, ఆ గరం మసాలా అనేది రొయ్యలకి మంచిగా పట్టడానికి. ఇప్పుడు మనం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఆ ఎండు రొయ్యలు అనేది అందులోని ఫ్రై చేసుకోవాలి. ఎంతవరకు ఫ్రై చేసుకోవాలంటే ఆ బబుల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కదా, ఆ బబుల్స్ అనేవి టోటల్గా చల్లగా అయిపోవాలన్నమాట. అంటే బబుల్స్ అనేవి కనిపించకుండా అప్పుడు ఆ రొయ్య అనేది మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. అలా అని చెప్పేసి మొత్తం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం చిన్న చిన్న బబుల్స్ ఉన్నప్పుడే తీసేయాలి. అలా మొత్తము బబుల్ అయిపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అదే చిన్న బబుల్స్ ఉన్నప్పుడే తీసేసుకుంటే మాత్రం కరెక్ట్గా ఆ వేడి అనేది తగ్గినప్పటికీ కరెక్ట్గా ఫ్రై అయ్యి ఉంటుంది. అయితే ఇప్పుడు సేమ్ వేలోని సెకండ్ టైం కూడా మేము చేస్తున్నాం అనమాట. సెకండ్ టైం అలానే ఇంకొంచెం 1/2 kg తీసుకున్నాం కాబట్టి 1/2 kgని ఒక 4 times లాగా 4 పార్టిషన్స్ చేసి ఫ్రై చేసుకున్నాం అనమాట. ఫస్ట్ది అయిపోయింది, అది చూపిస్తున్నాను చూడండి వీడియోలోని. ఎలా అంటే కరెక్ట్గా ఆ చిన్న బబుల్స్ వచ్చినప్పుడు తీసేశారనమాట మా మమ్మీ. తీసేసి వేరే బౌల్లోని వేసుకున్నారు. వేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ టిప్ వేసుకుంటున్నారు. సెకండ్ టిప్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోనే అదే ప్రాసెస్లో చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు అనేది తీసుకొని ఇందులోని ఫ్రై చేయాలన్నమాట. ఎందుకంటే కారం పికిల్ అనేది కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. దట్టు నేను మీకు చెప్పాను కదా ఇలా అవుట్ ఆఫ్ పంపించడానికి అని చెప్పేసి. అటువైపు కారం అనేది ఎక్కువ ఉండదు, సో కారం ఎక్కువ వేద్దామని మా మమ్మీ వేశారనమాట. ఆ కారంతో పాటు కరివేపాకు, ఎందుకంటే స్మెల్ అనేది ఎక్కువ బయటికి రాకూడదు, బికాస్ ఇది నాన్ వెజ్ కదా, దట్టు ఎండు రొయ్యలు కాబట్టి ఇంకొంచెం స్మెల్ ఎక్కువ వస్తుందని చెప్పి కరివేపాకు వేసుకున్నారు. వేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ థర్డ్ టిప్ అనేది వేసారనమాట. థర్డ్ టిప్ వేసాక అది కూడా ఫ్రై చేశారు, దాన్ని కూడా తీసేశారు. ఇప్పుడు మిరపకాయలున్న కరివేపాకు 2 టిప్స్ అయిన తర్వాత మధ్యలో ఒకసారి చేశారు, మళ్ళీ 2 టిప్స్ అయ్యాక లాస్ట్ టైం ఒకసారి చేశారు. ఎందుకు ఇలా చేశారంటే దేనికి తగ్గట్టు దానికి అలా చేయడం అనే వేలో చేశారనమాట. ఇప్పుడు ఫస్ట్ది అయిన తర్వాత సెకండ్ టైం కూడా మిరపకాయలు కరివేపాకు చేసి ఫ్రై చేస్తున్నారనమాట. ఫ్రై చేసి ఇవి తీసేస్తున్నారు. సో అంతే, ఇంత సింపుల్గా మా మమ్మీ రొయ్యల్ పిక్కల్ అనేది రెడీ చేశారు. లాస్ట్లోని ఇలా మొత్తం అంటే మిరపకాయలు కరివేపాకు వేశారు కదా, అది కొంచెం బాగా మిక్స్ అవ్వాలని చెప్పి అలా మిక్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఇక్కడి వరకు వీడియో చూసినందుకు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.